సో, మాయ ఉన్నంత వరకు, స్వపర భేదములు ఉన్నంత వరకు గూడా జీవికి భయమే. అంతే కదా! స్వపర భేదాలు ఉన్నంత వరకు, మాయ ఉన్నంత వరకు, హ్మ్. స్వపర భేదములు ఉన్నంత వరకు జీవికి ఎప్పుడు భయం భయంగానే జీవిస్తాడు. మనం గూడా అంతే గదా! ఒమిక్రాన్ వచ్చింది. దినదిన గంటం నూరేళ్ల ఆయుష్షు. ఇవాళ బతికానురో అని సంతోషం. అవునా? రేపేమవుతుందో తెలీదు. అట్లా అన్నమాట. అది భయమైన ఇప్పుడు అంతే గదా! అలా భయపడుతూ, భయపడుతూ 100 సంవత్సరాలు బతికేస్తాడు. అందుకనే దినదిన గండం నూరేళ్ల ఆయుష్. అదొక బతుకా? భయంతో కూడుకున్నది ఒక బతుకా? అందుకే ఇటువంటి సామెతలు పుడితే బతికితే సింహంలా బతకాలండి. తక్కువ ఆయుష్ ఉన్నా గొప్పగా బతికాడండి. ఉదాహరణకి స్వామి వివేకానంద అటువంటి వాళ్ళు చిన్న చిన్న వయసులోనే గొప్ప గొప్ప కార్యాలు చేసి వెళ్ళిపోయారు. అవునా? 30, 40లోనే అన్ని చేసి వెళ్ళిపోయారమ్మా. ప్రపంచానికి జెప్పారు. మరి అటువంటి వాళ్ళు లేరు? సో, దైవమునందు విశ్వాసం ఉంచటం చేత బ్రహ్మ మార్గ ప్రయాణము. ఎప్పుడైతే అమ్మవారిని పట్టుకున్నావో, అమ్మవారి పాదుకలో వదలట్లేదు. అమ్మవారి నామస్మరణ చేస్తున్నావు అనుకో, టక్కని అమ్మవారు ఏం చేస్తుంది? హ్మ్. పదవే వచ్చాయంట. నా మార్గంలో వచ్చాయి నేను చూసుకుంటానులే అంట. సమస్య లేదు. అమ్మ మాట అంటే ఇంకా తిరుగులేదు. ఈశ్వరుడి యొక్క కోరిక తీర్చి ఇలా చూపించింది శ్రీచక్రం అంతా. నీ కోరికెంత అమ్మవారికి? అవునా? ఇంత భయాన్ని, ఇంత అభయాన్ని, ఇంత సృష్టి ద్వైతాన్ని, ఇంత మాయని పెంచిందే, ఆ మాయని నీలో ఉన్నది మాయని తొలగించలేదా? ఆ! క్షణం అమ్మవారికి. కానీ ఆమె దృష్టి నీ మీద పడాలి. అంటే ఏంటంటే నువ్వు ఆత్మగా చూడటం. దృష్టి అంటే ఏంటంటే హ్మ్. ఆత్మగా అమ్మని చూస్తే అప్పుడు నీ మీద ఇలా అరే! ఈ చూపు, నా చూపు, అమ్మ చూపు, నా చూపు ఒకటేలానే ఉంది. నన్ను నేను చూసుకుంటున్నానే. అదే అంటే అమ్మని ఐడెంటిఫై చేయటం. నేను అమ్మవారిని అని. అహం బ్రహ్మాస్మి అనేది తెలుసు. అద్దంలో నీ మొహం చూసుకున్నట్టు అమ్మవారు కూడా అక్కడ అలానే ఉంటుంది నీ ఆత్మ రూపంలో. ఓహో! నా అసలైన రూపం ఇదన్నమాట. కిందంతా మాయ, భయం. సో, మాయను తొలగించు దేవి ఉపాసనయే. మాయను తొలగించే దేవి ఉపాసనయే భయాపహ అని దీనిలోని రహస్యం. భయాపహ అంటే అమ్మవారి ఉపాసన. ప్లస్ ఆసనము దగ్గరగా మనసు అమనస్కం చేసుకొని లేదా మనస్సుని మంత్రపూరితం చేసుకొని అంతేగా మంత్రాన్ని మనసంతా కూడా అమ్మవారి సంకల్పంతో నింపటం. ఏమ్మా? సో, అక్కడ ఆ మనసు అమ్మవారి యొక్క నామస్మరణ ఎప్పుడూ అమ్మవారే గుర్తుకొస్తుంటుంది. ఆ! అది దేవి ఉపాసన. ఊరికే గురువుగారు ఇచ్చిన మంత్రం వల్ల వేయటం వలన వచ్చేది సంఖ్య మిగులుతుంది అంతే. లక్షాలు చేశాను స్వామి నాకు అనుభూతి రాలేదు. దాన్ని మానసికంగా చేసావు అంటే మానసికంగా మనస్సే మంత్రపూరితం. ఏమ్మా? ఆ మంత్రం మళ్ళీ ముందుకు వెళ్ళినప్పుడు స్థూల మంత్రము, సూక్ష్మ మంత్రము, సూక్ష్మతరం అవుతుంది. ప్రాణంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రాణజపం చేస్తావు. అలవాటయిపోయిందిగా. ఓం హ్రీం హూం అంటుంటే ఇంక మనసు చేయదింక. ప్రాణం రూపంలో రూపాంతరం చెంది అక్కడి నుంచి ఆత్మ అయిపోతుంది. అదే దేవి ఉపాసన. ఆ 3 స్థూలం నుంచి సూక్ష్మం, సూక్ష్మం నుంచి సూక్ష్మతరం, సూక్ష్మతరం నుంచి ఆత్మ వరకు. కరెక్ట్‌గా నువ్వు ఇది పెట్టుకున్నావు అంటే తిరుగులేదు. ఇదే అభయం అమ్మవారు. అది చెప్తున్నాడు. భయాపహ అంటే. మన దృష్టి ఇప్పుడు ఎలా ఉంది? దృష్టి ఎన్నో రకాలుగా ఉన్నాయి. బహిర్దృష్టి, అంతర్దృష్టి, పార్శ్వ దృష్టి, అధో దృష్టి, ఊర్ధ్వ దృష్టి ఇలా ఉన్నాయి. ఎన్ని దృష్టులు. ఇవన్నీ ధ్యానంలో చెప్తాను. అమ్మవారు ఆజ్ఞ చేసింది. ధ్యానం కూడా చెప్పమని. లోకంలో అవసరం. ఇదైన తర్వాత ధ్యానము, ప్రజ్ఞా విలాసం, షట్చక్రాల యొక్క పరిజ్ఞానం. అసలు మనకేంటంటేనేమో పరిజ్ఞానం కోసం నేను చెప్పట్లేదు. అనుభూతి ఎవరికైతే ఆ జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో ఆ అనుభూతి పరులకి అసలైన రహస్యాలు గూడా అందులో టెక్నిక్స్ గూడా కలిపి చెప్పమని ధ్యానంలో. మీకు పైన మూడో కన్ను పైన ఎలా ఉంటుందో చూపిస్తారు. అవునా? అది తెలుసుకుంటే మీకు అది చెప్పాలి.
అంతేగాని ధ్యానం అంటే ఇది అనుకుంటే కింద భయోత్పాతాలు సృష్టించకూడదు. అంటే ఏంటంటే చాలామంది ధ్యానం గురించి చెప్పేవాళ్ళందరూ చాలామంది భయోత్పాతాలు సృష్టిస్తారు. మనకే వాళ్ళకి తెలియకుండా మనలోనే అనుమానాలు రేకెత్తిస్తారు. అమ్మో! మనం ఇంత చేయగలుగుతామా? ఓ భయాన్ని పుట్టిస్తారు. అవునా? కానీ అసలైన సద్గురువులు అమ్మవారు ఆ భయాన్ని తీసేస్తుంది. అరే! ఇది మనం కూడా చేయొచ్చు కదా! ఇప్పుడే చేద్దాం అనే జిజ్ఞాస పుట్టించాలి. మనం చెప్పే ధ్యానాలు అలా ఉంటాయి. అంతేగాని పరిజ్ఞానం కోసమైతే ప్రపంచంలో శతకోటి పుస్తకాలున్నాయి. కానీ ఇప్పుడు మన పరంపర నుంచి వచ్చే ధ్యానం ఇది అనుభూతికి సంబంధించింది. దృష్టులు ఎలా ఉంటాయి? ప్రాణం ఎన్ని ప్రాణాలుంటాయి? ఆ ప్రాణం అంటే ఏమిటి? ఇవన్నీ గూడా నేను అంతా గూడా నేను రికార్డ్ చేసుకున్నాను మానసికంగా. ఆ టైమింగ్స్ నా జీవితం అంతా గూడా ఒక్కొక్క ఇయరు ఒక్కొక్క మనం పోయే వరకు ఆల్రెడీ ఇంకా అన్నీ గూడా ఏంటంటే నా డైరీ ఫిలప్ అయిపోయింది. అమ్మవారు ఫిలప్ చేసేసి అక్కడక్కడక్కడక్కడక్కడ 10 ఏదో జీవుడుగా బతకడం. అంతా కూడా అమ్మవారికే పెట్టేసాను. సరిపోతుందమ్మా జీవితం. ఉన్న నీ అనుగ్రహం అంతవరకు ఉందిలే. మీ సేవలో తరించడం గట్టా అంతకంటే ఏం భాగ్యం. అవునా? అదన్నమాట. సో, ఇక్కడ భయాపహ అనే నామం 121 పరిసమాప్తమైంది. ఇది భయాపహ అంటే. ఇలా ఏంటంటేనండి దీన్ని బట్టి మీకు రేపు పొద్దున లలితా పారాయణాలు చేస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అన్నీ నేను మర్చిపోయాను గదా! నాకు గుర్తులేవు గదా! అని. లేదు. మీ మనసుల్లో నిక్షిప్తం అమ్మవారు చేసేసింది. కొందరికి ఈ జన్మలో అనుభూతులు, కొందరికి వచ్చే జన్మలో అనుభూతులు. అంటే విత్తనాలు వేసేసాం. ఇంకా అవన్నీ పంటలుగా వారు చేసుకున్న కర్మలను బట్టి ఒకడికి రెండో జన్మలోనో, మూడో జన్మలోనో, నాలుగో జన్మలోనో ఇవన్నీ వృక్షములవుతాయి. దైవ వృక్షాలవుతాయి. ఆ రకంగా నువ్వు అమ్మని చేరుకుంటావు అని. ఇది రహస్యం. అందుకే నేనేం టెన్షన్ పడను. అర్థమైందా అమ్మా? అర్థమైందా? అని అరవను నేను. అర్థమైంది. యూ గాట్ ఇట్ మై పాయింట్. అవుతుంది. విత్తనాలు వేసిన రైతుకేం తెలుస్తుంది? ఏది మొలుస్తుందో, ఏది మొలవదో? వేసాం. తప్పకుండా పంట వస్తుంది. అన్ని విత్తనాలు మొలకెత్తుతాయని నేను చెప్పలేనుగా. అవునా? కొన్నైతే తప్పకుండా పంటైతే వస్తుంది. చాలు మనం చేసే ప్రయత్నానికి అమ్మ దయ, అమ్మ అనుగ్రహం మన ద్వారా ఆ పనులు చేయిస్తుంది. సంతోషమే గదా! రాముల కార్యంలో ప్రతి కోతి అదృష్టవంతురాలే. అంతే గదా! రాముల వారికి సేవ చేశాను. నేను ఒక చిన్న రాయి ఎత్తాను. సముద్రంలో వేశాను. ఆ తృప్తి చాలు మనకి. పెద్ద పెద్ద బండలోను లంకలకి వెళ్లి లంకినేని సంహరించి అమ్మవారు ఇచ్చిన ఆ! చూడామణిలు తీసుకొచ్చి రాముల వారికి అంత పెద్ద కార్యాలు మనం చేయకపోయినా కూడా బుజ్జి బుజ్జి పనులు చేసినా చాలా వృథా భక్తి. అవునా? శక్త్యానుసార భక్త్యానుసార. ఆ చిన్నది చెయ్యి. అది చేయించింది. రాముల వారు చేయించారు. ఇక అందుకే శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష. వాడికేం కాదు. ఆయన ఆయన పనిలో ఉన్నవాళ్ళకి ఏం భయం ఎందుకు? అవునా? పక్కవాడికి చేస్తుంటే భయం గాని, రాముడి వారికి సాక్షాత్ అమ్మవారికి చేస్తున్న వాడికి భయం ఎందుకమ్మా? అభయము ఇది గూడా కలుపుకోండి భయాపహాలు. అర్థమైందా? ఇక్కడికి పూర్తయిందని చెప్పాలి నేను. అది గూడా చెప్పించి పూర్తి చేయించు. సో, ఏ పని జేసినా గూడా అమ్మ పేరు చెప్పుకొని చెయ్యి. భయం ఉండదు అని. అభయం ఉంటుంది. ఏమ్మా?